బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్స్ని అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అలర్ట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్స్ క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ 2 లింక్స్ అయితే ఇలా డిస్ప్లే అవుతాయి. ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మంత్ ఉంటుంది, తర్వాత బర్త్డే ఆఫ్ కోట్. సో ఈ వీడియో మాత్రం రొనాల్డోకి మాత్రం అప్లై అవుతుంది. వేరే వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసి వీడియో చేస్తే సెట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మిడల్లో డైలాగ్ ఉంది కదా, రొనాల్డో అండ్ సీ యూ. సో ఈ వీడియో మొత్తం ఓన్లీ ఫర్ రొనాల్డో బర్త్డే. సో మీరైతే చేయాలనుకుంటే రొనాల్డో ఫొటోస్ని యాడ్ చేసి బర్త్డే వీడియో ఎడిట్ చేయొచ్చు. సో ముందుగా ఇక్కడ పిఓ ఉంది కదా, ఈ లిరిక్స్ అయితే ఈ టెక్స్ట్ పార్ట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో మీరైతే అలర్ట్ మెషిన్ యాప్లోకి యాడ్ చేసుకొని ఎడిట్ చేయొచ్చు. సో బర్త్డే ఆఫ్ కోటి, ఈ టెస్ట్ కూడా సేమ్, ఈ టెస్ట్ అండ్ ఈ టెస్ట్ ఈజ్ సేమ్. ఈ ఫాంట్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు యాడ్ చేసుకోండి. సో ముందుగా ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ క్రిస్టియానో ఉంది కదా టెక్స్ట్ యానిమేషన్, ఇది ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను నేను, మీరేం టచ్ చేయకండి. ఇక్కడ కూడా లాస్ట్లో సియూ, ఇది కూడా ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను, మీరు టచ్ చేయకండి. సో ముందుగా మనం సింపుల్గా మీరైతే ఫొటోస్ యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే 5-10 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే మీరు ఫొటోస్ యాడ్ చేయాలి. సో ముందుగా నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను ఇలా. సో ఇలా క్లిక్ చేసి ఆ పార్ట్ని కట్ చేయండి. సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ మొత్తం 13 ఫొటోస్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి, బీట్ మార్క్ టు బీట్ మార్క్. సో ఇలా సైజ్ తక్కువ ఉంటే మీరు పైన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఫిల్ అవుతుంది. సో మొత్తం ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ అన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ ఈ ఫోటో కూడా మనం క్లిక్ చేద్దాం. ఇలా ఎండింగ్ వరకు మొత్తం 13 ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఈ ఫస్ట్ 3 ఫొటోస్కి కూడా ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని అయితే మనం యాడ్ చేయాలి. అలాగే నేను కింద క్లోజ్ ఇచ్చాను, ఇవే క్లోజ్, ఏ ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ని మనం పేస్ట్ చేయాలి అని. సో ఫస్ట్ 3 ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్, తర్వాత ఫస్ట్ ఈ 2 ఫొటోస్కి కూడా ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. అయినాక ఇక్కడ 3 ఫొటోస్కి మాత్రం సెకండ్ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ ఎఫెక్ట్, ఇక్కడ లాస్ట్లో కూడా 3 ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ సీసీ ఎఫెక్ట్ ఉంది, అలాగే 2 ఫొటోస్ విత్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇక్కడ కింద 0 ఇచ్చాను కదా, అది ఫస్ట్ షేక్ ఎఫెక్ట్. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఎఫెక్ట్స్ని కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఫొటోస్ కింద ఉన్న క్లోజ్ని మీరు చూసి ఏ ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేయాలో తీసుకొని ఫాలో చేసి మీరు పేస్ట్ చేయాలి.
ఫొటోస్ కూడా మీరు పేస్ట్ చేయండి ఎఫెక్ట్ని. నాకైతే టైం అవుతుందని నేను యాడ్ చేయట్లేదు. సో మీరైతే యూజ్ చేసేవాళ్ళు అన్ని ఫొటోస్కి క్లోజ్ని ఫాలో చేసి పేస్ట్ చేయండి, కాపీ చేసి పేస్ట్ చేయండి ఎఫెక్ట్స్ని. ఇక్కడైతే సెకండ్ షేక్ ఎఫెక్ట్తో ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఈ ఫోటో సెకండ్ ఉంది కదా, సో ఈ ఫోటో ఎఫెక్ట్ చేయండి. ఎఫెక్ట్తో వెళ్ళి ఈ డాట్ కాపీ చేసి ఎఫెక్ట్స్ని చేయండి. మళ్ళీ బిట్మార్క్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఈ 3 ఇమేజెస్కి మాత్రం ఇలా పేస్ట్ చేయండి. సో మిగతా ఈ ఫొటోస్ కూడా మీరు అన్ని ఫొటోస్కి ఏ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి కింద ఫేస్ని చూసుకొని యాడ్ చేసుకొని, సో లాస్ట్లో వచ్చేసి మనం షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న సీసీ ఎఫెక్ట్ ఫస్ట్ ఉంది కదా, నెంబర్ 1 ఫస్ట్ లేయర్ దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. సో దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది ఇలా. సో తర్వాత 1 2 3 4 5 సో ఇది ప్రెస్ కాలే. సో దానికి మళ్ళా ఇలా క్లిక్ చేసి మొత్తం 7 ఇమేజెస్ని మనం ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 7 లేయర్స్ క్లిక్ చేస్తే కాపీ అవుతాయి 7 లేయర్స్. బ్యాక్ వచ్చేసి ఓపెన్ చేసి ఇక్కడ 10 మిల్లీసెకండ్స్ ఉంది కదా, అక్కడే ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఈ సీసీ ఎఫెక్ట్ ఎండింగ్ వరకు ఉంది. సో లాస్ట్ వచ్చి మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి.